తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నన్నాళ్లు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామం నందు పండూరు మాజీ సర్పంచ్ బావిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ నిరుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రూపుమాపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తులను చేయడం జరిగింది. మరి అంతేకాదు, ఈయన మండల వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఎన్టీ రామారావు. ఇవాళ మండల వ్యవస్థ ఏర్పడడం చేయడం వల్లనే ప్రతి గ్రామంలోని ఒక మండలం, ఆ మండలంలోని పోలీస్ స్టేషన్లు పరిపాలన కూడా సజావుగా సాగుతుందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. మరి అంతేకాదు, బీసీలు ఉన్నారు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం ఉంది. ఇవాళ బీసీలని సమన్యాయం చేసి ఆయన బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏమన్నదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. అయితే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి గురించి ఎవరు పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ కూడా దేవుడే. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే దైవంగా కొలవబడే మహానుభావుడు. అలాగే మనకి ప్రాణం ఉన్న దేవుడు, ప్రతి ఒక్కరి మదిలోనూ ప్రతి ఒక్కరి గుండెల్లోనూ కూడా ఉన్న మహానుభావుడు. ఆయన్ని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదు. అలాగే తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించిన ఆ మహానుభావుడికి ఈ గ్రామ ప్రజలందరి తరపున, ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.